మంచు కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు మీద కంప్లైంట్ చేశారు. తన తండ్రి తనను కొట్టాడని చెప్పి గాయాలతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా విభేదాలు చెలరేగుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. ముఖ్యంగా ఆస్తులకు సంబంధించి అలాగే స్కూల్ వ్యవహారానికి సంబంధించి గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మంచు మనోజ్ని అలాగే మంచు మనోజ్ భార్యను కూడా మోహన్ బాబు కొట్టాడు, భౌతిక దాడికి పాల్పడ్డాడంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి మనోజ్ కంప్లైంట్ చేశారు. మరోవైపు మోహన్ బాబు వర్షన్ కూడా మనకు వస్తుంది. మోహన్ బాబు కూడా రివర్స్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మంచు మనోజే తన కొడుకే తన మీద దాడికి పాల్పడ్డాడని చెప్పి మోహన్ బాబు కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఆస్తుల వివాదం, ఈ స్కూల్కి సంబంధించిన వ్యవహారాలు, అంటే ఏ విషయంలో గొడవ జరిగింది, ఎందుకు ఇంత దాడి చేసుకునే పరిస్థితి వచ్చింది, ఇలాంటి విషయాలు పూర్తిగా బయటికి రానప్పటికీ కూడా మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరీ కంప్లైంట్ చేయడంతో మంచు ఫ్యామిలీలో విభేదాలు మరొకసారి రచ్చకెక్కిన పరిస్థితి ఉంది. గతంలో కూడా మనం చూసాం మంచు మనోజ్ అలాగే మంచు విష్ణు ఇద్దరు బ్రదర్స్ కూడా గొడవ పడేటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి సోషల్ మీడియాలో హల్చల్ చేసిన పరిస్థితి ఉంది. మంచు విష్ణు మంచు మనోజ్ మేనేజర్ సారథి మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. దానికి ఆ దాడి చేసే వీడియోను కూడా మంచు మనోజ్ రికార్డ్ చేసి అప్పట్లో సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది పెద్ద వివాదానికి దారితీసింది. మళ్ళీ మంచు మోహన్ బాబు ఆ వీడియోని మంచు మనోజ్ చేత డిలీట్ చేపించినటువంటి పరిస్థితి. మా మధ్య విభేదాలు అంటే కుటుంబ పరంగా చిన్నవి ఉంటే మాలో మేమే సర్దుకు పోతాం అని చెప్పి మంచు మనోజ్ కూడా ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి గతంలో కూడా మనం చూసాం. ఇప్పుడు మరొకసారి డైరెక్ట్ గా తండ్రి మోహన్ బాబే కొడుకు మనోజ్ని గాయాల పాలు చేసే విధంగా కుట్టాడు, తన భార్యను కూడా కొట్టాడంటూ మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడంతో మరొకసారి ఇది చర్చనీయాంశమైంది. మరి మోహన్ బాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, మంచు విష్ణు ఏ విధంగా ఈ మనోజ్ ఇచ్చిన కంప్లైంట్ మీద రియాక్ట్ అవుతారని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా మంచు మనోజ్ భార్య ఇద్దరూ కూడా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. గాయాలతోనే పోలీస్ స్టేషన్కు వచ్చి మోహన్ బాబు గారు తన తండ్రి తనను కొట్టాడు, భౌతిక దాడులకు పాల్పడ్డాడు, ఈ గాయాలు నా తండ్రి కొట్టినవి అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. అటెంప్ట్ మర్డర్ కింద పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి దీని మీద తండ్రి మోహన్ బాబు ఎట్లా స్పందిస్తారన్నది చూడాలి.